హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే ట్యూస్డే రోజు వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ లేవగానే ఇంకా బయటికి వచ్చేసి ఉన్న జడనంతా ముడేసుకుంటానమాట. ముడేసేసుకున్న తర్వాత ఇంకా సూర్యుడికి గుడ్ మార్నింగ్ చెప్పడానికి నేనైతే బయటికి వెళ్తున్నాను. చక్కగా డోర్ ఓపెన్ చేసుకొని పొద్దున్నే, కానీ బాగుంటుంది తెలుసా. అంటే కార్నర్ పైన ఇల్లు కదా, మంచిగా అటువైపు ఇటువైపు 3 సైడ్స్ రోడ్స్ కనిపిస్తూ చాలా ప్లెజెంట్గా, సన్ కూడా మంచి క్లైమేట్ ఇస్తున్నాడు అనమాట. చూడడానికి చాలా చాలా బాగుంది. ఇంకా వచ్చేసి నేనైతే బ్రష్ చేసుకున్న తర్వాత మొత్తం ఇల్లు ఊకేసుకొని బయట బాల్కనీ అయితే ఊకేసుకుంటున్నాను. ఇంకా రెగ్యులర్గా అయితే ఇల్లు ఊకడం చూపిస్తున్నాను కదా, బయట బాల్కనీ ఊకడం చూపించి చాలా రోజులు అయిందని ఈరోజు అయితే బాల్కనీ చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగుందో? చాలా బాగుంది. కొంచెం ఎండ, కొంచెం చల్లగా చూడడానికి అదేదో ఈవినింగ్ సన్సెట్ లాగా ఉంది కదా, కానీ కాదు, మార్నింగే అనమాట. చాలా చాలా బాగుండే క్లైమేట్ అయితే. ఏ రోజుకి ఆ రోజు సూర్యుడు అయితే అద్భుతాలు చూపిస్తున్నాడు. భలే ఉంటుంది క్లైమేట్. మార్నింగ్ 6 to 7 మధ్యలో అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా నేనైతే బయట నీట్గా అయితే మొత్తం ఊకేసుకుంటున్నాను. ఏమైంది? ఇంకా నీట్గా మొత్తం ఊకేసుకున్న తర్వాత ఈరోజు అయితే పెసరట్టు వేస్తున్నాను. చూడాలి, ఇంకా గబగబా వెళ్ళేసి నేనైతే ఇంకా రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను. రైస్ అయితే కొన్నవి కదా, ఇంకా చెరుక్కోవాల్సిందే కంపల్సరీ. కొన్ని పురుగులు, లక్క పురుగు వస్తుంది, కొంచెం మెరగలు వస్తున్నాయి. ఇంకా వాటిని చెరుక్కొని వాష్ చేసి అయితే కడుక్కొని, బియ్యం కడుక్కొని ఇంకా తగినంత వాటర్ వేసుకొని అయితే పొయ్యి పైన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా తర్వాత మనమైతే పొయ్యి పైన పెట్టేసుకున్న తర్వాత పెసర్లు మిక్సీ పట్టేసుకోవాలి పెసరట్టు కోసము. నా స్టైల్ పెసరట్టు అయితే ఆల్రెడీ ఒకసారి షార్ట్ వీడియో పెట్టేశాను. నైట్ నానబెట్టుకున్నాను. మొన్న నుంచి వేద్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వేయాలని చెప్పి నానబెట్టుకున్నాను. ఇంకా వాటిని అయితే ఒకసారి వాష్ చేసుకొని ఇంకా అన్నం ఉడికేలోపు నేనైతే దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేలోపు అన్నం కూడా అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే దొండకాయ చేస్తున్నాను. ఆ దొండకాయ అయితే మొన్న ఎప్పుడుదో తెస్తే ఇంకా కట్ చేస్తే అస్సలు అన్ని పనులే ఉన్నాయన్నమాట. సరే, వాళ్ళ ముగ్గురికైనా లంచ్ బాక్స్ మట్టుకు అవుతుంది కదా అని చెప్పి ఇంక ఈరోజు అయితే అదే దొండకాయ చేస్తున్నాను. మాకు ఏదో ఒకటి చేసేసుకోవచ్చు కదా, ఇంట్లో ఉండే మేము ఏదైనా తినేస్తాము. ఇంకా స్కూల్కి డ్యూటీకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్స్లకు ఒక కర్రీ ఉండాలని చెప్పి ఇంకా నైట్ తోమున్న గిన్నెలన్నీ అయితే ఇక్కడ సర్దేసుకుంటున్నాను. ఒక పక్క కర్రీ అవుతుంది, ఇంకో పక్క వాళ్ళైతే బ్రష్ చేస్తూ స్నానాలకు వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేదాకా దోశ పిండి, అది కూడా కొద్దిసేపు పెసరపిండి అలా సెట్ అవుతుంది కదా అని చెప్పి పక్కకు పెట్టుకొని ఇంకా గబగబా బాక్స్లో అయితే సర్దుతున్నాను. నైటే సర్దుడితే బాక్స్లోనే సెల్ఫ్లలో ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా తీసేస్తాను కదా అని చెప్పి అన్నీ గచ్చిపైనే పెట్టుకుంటున్నాను. చాలా మెస్సీగా కనిపిస్తుంది కిచెన్. ఇంకా మార్నింగ్ చాలా హడావుడిగా ఉంటుంది తెలుసా. అసలు ఒక పక్క వంట, ఒక పక్క ఇల్లు ఊకుడు, వాళ్ళకి తుడుచుడు, ఇలా బిజీ షెడ్యూల్లో ఉంటుంది. అసలు నేను దొండకాయ కూడా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ ఏంటంటే చాలా కొంచెం క్వాంటిటీ కదా, ఇంకా రోజు వండేదానికంటే అన్నీ తగినాయా లేదా ఎట్లా ఏమిటి అని ఇంకా, కానీ బాగా అయిందంట దొండకాయ. తర్వాతకి ఇంకా నైట్ కర్రీ అయితే ఊడ్చి పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఊడ్చి పెట్టుకోవడం అంటాను, మీరేమంటారు అన్నది కామెంట్ చేయండి. తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా చిన్న గిన్నెలకు అంత పెద్ద గిన్నె ఎందుకని ఇంకా దాన్ని అయితే తోమనికి వేసేసుకొని ఇక్కడైతే గబగబా పెసరపిండిలో సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళైతే వచ్చే టైం అవుతూ ఉంటుంది కదా, ఇంకా ఒకేసారి అన్నప్పుడు కొంచెం ముందే స్టార్ట్ చేస్తే ఎట్ ఏ టైం ఇద్దరికి చెరో 2 పెసరట్లు ఇవ్వచ్చు కదా అని, ఖాళీయే కదా అని కర్రీని అటు పక్కకు షిఫ్ట్ చేసి ఇటు పక్క అయితే పెసరట్టు వేస్తున్నాను. ఒక 2 అయ్యే లోపు ఒకరు వచ్చినా వీళ్ళు తింటుండగా ఇంకో 2 టైంకి ఇంకొకడు వచ్చేస్తాడు కాబట్టి మార్నింగ్ ఇలాగే ఉంటుంది. ఇంకా ఇటు పక్క పెసరట్టేసి అటు దొండకాయ మగ్గిందనమాట. ఒక చిన్న టమాటో వేద్దామని చెప్పి వేస్తున్నాను. నేను టమాటో అయితే ఇంకా స్టవ్ మీదనే వేసేసుకుంటాను, ప్రత్యేకంగా కట్ చేసుకొని అయితే పెట్టుకోను.
చాలా మట్టుకి అలాగే చేస్తాను. పొటాటో కర్రీ అప్పుడు కూడా పొటాటో ముందే కట్ చేసి పెట్టుకోను. నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు. చాలా గిన్నెలు పడతాయని ఒళ్ళు బద్ధకమో తెలియదు, ఎందుకులే మళ్ళీ కలర్ మారిపోతుంది దాన్ని వాటర్లో వేయాలి అలా ప్రాసెస్ అనో నాకు తెలియదు. కానీ ఇలా కన్వీనియంట్గా ఉంటుంది. అలా కడిగి అప్పుడే గబగబా అక్కడే గిన్నెలో కోసి వేసేస్తూ ఉంటాను. ఇంకా అటు చూస్తూ ఇటు చూస్తూ మార్నింగ్ అయితే బిజీ హడావుడి. ఈ గ్యాప్లో మా చిన్నోడు వచ్చేసాడనమాట. వాడికైతే వెళ్ళి నేను తుడిచేసి డ్రెస్ అయితే చెడ్డీ బనీని అయితే ఇచ్చేసి వచ్చాను. ఎంత బాగా వచ్చిందో పెసరట్టు అయితే. మీరు పెసరట్లో పసుపు వేస్తారా? నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు పసుపు వేస్తారు కలర్ కోసము, కానీ నాకు ఏ కలర్ అవసరం లేదనిపించింది. న్యాచురల్ కలర్ వస్తున్నప్పుడు ఎందుకు ఇంకా ఎంత బాగా వస్తుంది చూడండి. ఇంకా నేను దోశలు వేసిన ప్రతిసారి మా బావ అయితే హోటల్ పెట్టేసుకో అమ్మ సరిపోతుంది అంటూ ఉంటాడు. టైం ఉంది, ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి కదా, మనకు అంత బాగా ఏం రాదులే, నువ్వు ఏడిపించి నాకు అడిగి చాలు అనుకుంటానమాట. ఏదో ఒకటి ఏం చేసినా అదొకటి ఇదొకటి అని ఎక్కిరిస్తూనే ఉంటాడు. ఇంకా నేను ఇక్కడ వేస్తూ పిల్లలకైతే ఈరోజు ట్యూస్డే అని స్పోర్ట్స్ యూనిఫామ్ తీసి ఇచ్చేసి వస్తున్నాను. ఇంకా వచ్చేలోపు దోశ అయితే కాలుతూ ఉన్నింది. వాళ్ళకి ఆ దోశలు అయితే వేసేసాను. చెరో 2 పెసరట్లు వేసేసి వాళ్ళు తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. బావకి కూడా రాగానే టీ పెట్టించి దోశ వేసి ఆయనను కూడా పంపించేసాను అనమాట. ఇంకా ఆయన కూడా వెళ్ళగానే నేను నా చిత్తల్లి వేసుకుంటున్నా పెసరట్టు. ఇక్కడ మిషన్ ఆన్ చేశాను. మేము పెసరట్టు తినేలోపు మిషన్ అయిపోతుందని ఇంకా పెసరట్టు తినేసి స్టవ్ అయితే మొత్తం నీట్గా కడిగేసుకున్నాను. ట్యూస్డే కదా, నీట్గా వాష్ చేసుకొని గిన్నెలన్నీ తోమి పెట్టేసుకున్నాను. అందుకే ఫాస్ట్గా తినేసామన్నమాట పెసరట్టు కూడా మార్నింగ్. అది అయిపోతేనే కదా ఆ పెంక మళ్ళీ యూజ్ చేయక్కర్లేదు, మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు స్టవ్ యూజ్ చేయక్కర్లేదు. కాబట్టి నేను తినేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. ఇక్కడ నా తింగర్ పని చూడండి, కూలర్ని జరపకపోతే కూలర్ వీల్ ఊడిపోయింది. ఇంకా దాంతో నా పాటలు కాదు అసలు, ఎంతసేపు సతాయించిందో. లేపుదామంటే 2 హ్యాండ్స్తో ఇలా అన్నప్పుడు లేస్తుంది పైకి, కానీ ఒకే హ్యాండ్ మళ్ళీ వీల్ పెట్టాలి, ఒక హ్యాండ్తో లేపితే వీల్ పెట్టాలంటే అస్సలు రాలేదు. ఎంత సతాయించిందో. ఇంకా దాన్ని నేను ఏం చేయలేక కొంచెం అటు ఇటు జరిపి వీలైనంత మట్టికి తుడిచి దాని కింద క్రాస్కి సపోర్ట్కి మాత్రం వీల్ అలా పెట్టి వదిలేశాను. ఇంకా బాగా వస్తే ఏమంటాడో ఏంటో అని చాలా భయపడినాను. కానీ ఆయన ఏమనలేడు పాపం. వచ్చి ఇంకా ఆయనే వీల్ సెట్ చేసుకున్నాడు. అది ఈవినింగ్ వచ్చి సెట్ చేసుకున్నాడు, ఇప్పుడైతే కాదు. ఇంకా నేనైతే ఇల్లు తుడిచేసి ఫ్రెష్ అయిపోవాలి. ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంకా ఇల్లంతా తుడుచుకొని అప్పటికే చాలా అలసిపోతూ ఉంటాను. అన్ని పనులు ఒకటే రోజు గబగబా అంటే కష్టం కదా. ఇంకా క్లైమేట్ ఏమో చల్లగా అవుతుంది, బట్టలు ఆరేసుకోవాలి. మిషన్లో వేసిన బట్టలు తీసేసాను. ఇంకా కొత్త మ్యాట్లు వేసుకున్నాను. మ్యాట్లన్నీ మషక బట్టలన్నీ ఉతికేసుకున్నాను కదా, అందుకోసమని ఇంక ఉతికిన బట్టలన్నీ తీసి మిషన్లో వేసిన బెడ్షీట్స్ బొంతలన్నీ ఆరేయాలి. బెడ్షీట్ కూడా తీసేసాను కదా. ఇక్కడ బెడ్ పైన అయితే ఇంకా బెడ్షీట్ వేసేసుకుందాము. ఈ బెడ్షీట్స్ నేను అప్పుడు ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను. అసలు భలే చండాలంగా వచ్చాయి. 2 బాగా వచ్చాయి, 2 ఊరికనే ఉన్నాయి చినిగిపోయేటట్టు. ఇంకా బెడ్షీట్ వచ్చి నేనైతే బొంతలన్నీ ఆరేస్తానమాట. ఇక్కడ నుంచి నిన్న నైట్ ఆరేసిన టవల్స్ అవన్నీ అయితే తీసేస్తున్నాను. అవి తీస్తేనే ఆరేనికి స్పేస్ ఉంటుంది, లేకపోతే సరిపోదు దండం. అయితే టవల్స్కి అయితే చిన్న వాటికి అడ్జస్ట్ చేయొచ్చు, కానీ బెడ్షీట్లు బొంతలకి కర్టన్స్కి అసలు సరిపోదు కదా, ఇలా ఉంటుంది. మళ్ళీ బెడ్షీట్లు బరువు అయితే గ్రిల్స్ మీద వేయాల్సి వస్తుంది, నార్మల్గా వేయలేము. ఇంకా తర్వాతకైతే కాసేపు జుట్టు ఆరబెట్టుకుంటూ ఉన్నాను. తడి జుట్టు ఇంకెండకు పోయి ఆరబెట్టుకునేంత సినిమా అయితే ఎప్పుడూ అయిపోయింది. ఇంట్లోనే ఫ్యాన్ కింద కూర్చొని ఆరబెట్టుకుంటూ ఉంటాను. నా ఫేవరెట్ షో చూసుకుంటూ జుట్టు అయితే ఆరబెట్టుకుంటున్నాను. చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నాం, వీలు కాలేదు. వాళ్ళు చూడాలి అని పట్టుకొని ఫాస్ట్గా పని కంప్లీట్ చేసుకొని అయితే షో చూసేసి లంచ్ చేసేసి ఇంకా నేనైతే మా పిల్లల్ని తీసుకురావడానికి తయారైపోయాను, నేను నా చిత్తల్లి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.